తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రాష్ట్రంలో ఎస్సీల మీద వివక్ష కానీ దాడులు కానీ విపరీతంగా గణనీయంగా పెరుగుతున్నాయి. ఎక్కడ వివక్షకు గురి చేసినా ఖచ్చితంగా కూడా మన హక్కుల్ని కాపాడుకునేందుకు ఖచ్చితంగా మనం సంఘటితంగా పోరాడాలి. దానికి మన జగనన్న పూర్తి స్థాయిలో మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మన ప్రజాప్రతినిధుల ద్వారా మోరల్ సపోర్ట్ ఇవ్వడంలో కానీ ఇంతకన్నా ఎక్కువగా ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయట్లేదు జగనన్న తప్ప. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ అలాగే బాబు జగజ్జీవనరావు గారు కానీ కలలుగన్నటువంటి సమాజాన్ని సాకారం చేయడంలో జగనన్న పూర్తిగా సఫలమయ్యారు. మన ఊళ్ళో ఉండే మన స్కూల్కి ఎందుకు జగనన్న ప్రభుత్వంలో ఈ విధంగా జరిగింది? పిల్లలకి మంచి నాణ్యమైన భోజనం ఇచ్చారు, నాణ్యమైన బట్టలు ఇచ్చారు. ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది అని మనం ఎందుకు ప్రశ్నించకూడదు? మనం దైనందిన జీవితంలో అనుభవిస్తున్నటువంటి సమస్యల్ని, మనం ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజెస్ని మనం ఖచ్చితంగా బయట చెప్పే విధంగా ఎదిరించి పోరాడితేనే వీటి సంబంధించి ఉపశమనం కలుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న మనకు అండగా ఉంటుంది. దయవించి వీటి మీద దృష్టి పెట్టాలని, అలాగే బాగా కాస్త మాట్లాడే వాళ్ళందరికీ కాస్త శిక్షణ ఇచ్చి ఇంకా బాగా మాట్లాడే అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.